చెప్తున్నా 14 మంది కలిసి ఒక విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షులు పొలాద నరేంద్ర గారు, సోనటి కృష్ణమాచార్య గారు, కృష్ణ గారు, మన రంగాచార్య గారు, నా తోటి సోదరుడు రాముడు గారు భద్రాద్రి జిల్లాలో వచ్చిన కన్వీనర్గా ఉప కన్వీనర్గా, తర్వాత నామోజు గోవిందాచార్య గారు, మా సోదరుడు దుశ్శెట్టి ధనాచార్య గారు, రాణా ప్రతాప్ గారు, సోదరిమణి పేరున మా అన్నగారైన అద్దకి నాగేశ్వర గారికి అందరికి వస్తానికి వారు నడువు బిగించి ముందుకు మన జిల్లాల వారిగా పర్యటనకు వచ్చారు. ముందుగా అందుకే భద్రాద్రి రామాయణ దర్శకొని అక్కడే రాముడు మా సోదరుడు రాముడు ధరించుకొని అలాగే కొత్తగూడలో మీటింగ్ పెట్టాలని ఆలోచనతోటి పెద్దలు అందరూ నిర్ణయించుకొని ఇక్కడ రావడం జరిగింది. రాత్రి జాతి పేరు వస్తుంది. చిన్న మాట, ఒక సభ్యుడికి కష్టం వచ్చినా ఏదొచ్చినా సరే ముందుండేది ఒక నాయకుడు. ఆ నాయకుడితో పాటు 10 మంది వస్తారు. ఆ 10 మంది ఇంకా లోకల్ నాయకులు వస్తారు. ఆ లోకల్ నాయకులు ఇంకో నాయకులు వస్తారు. అందరూ వచ్చి కూడా ఒక పేదవాడికి కానీ ఏదైనా సమస్యలో ఉంటే ముందు ఫైట్ చేయడానికి ముందు వీళ్ళు స్పీకర్ గారు కూడా ఖచ్చితంగా ఆయన చెప్పాడు, మా అందరికి చెప్పాడు. ఈ కమిటీలో ఆయన కూడా ఒక ఉపాధ్యక్షుడిగా నియమించడం జరిగింది. ప్రాంతాల్లో, మండల ప్రాంతాల్లో, జిల్లా ప్రాంతాల్లో ఈ సహకార సంఘాలు ఏర్పాటు చేసుకోవడానికి మేము ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేసి మేము ప్రతి జిల్లాకు మేము 2-3 రోజులు ఉండేట్టు కూడా పంపడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ప్రాథమిక సహకార సంఘాలు ఏర్పాటు చేసుకుని తద్వారా ప్రభుత్వం వారించినటువంటి అడ్హాక్ కమిటీ అంటే మేము తొందరలో ఎన్నికలు జరిపి మీకు హ్యాండ్ ఓవర్ చేయడానికి వచ్చిన నాయకులం. మాకు ఆశలు లేవు, మళ్ళీ ఎక్కువ ఆశించకండి. వచ్చే గారికి అలాగే ఎందరో మహానుభావులు, రాష్ట్ర నాయకులు, యాక్చువల్గా వారందరి పేర్లు వారికి పూర్తిగా తెలియకపోయినా ఈ 2.5 సంవత్సరాలు ఒక్క రోజు కూడా నా దగ్గరికి వచ్చి నాకు ఫోన్ చేసి చెప్పలేదు. వాళ్ళ దగ్గరికి వస్తే అదే విశ్వబ్రాహ్మణ సంఘానికి సర్టిఫికెట్ ఇస్తామని చెప్పేసి మనిషికి 5,000 వసూలు చేసినా కానీ ఒక్క రూపాయి కూడా గవర్నమెంట్ చెందకుండా వాళ్ళు తినే వరకు మనం పని చేయాల్సిన అవసరం ఎంత ఉన్నది. మన విశ్వబ్రాహ్మణులు అన్ని రంగాలలో ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. అంతేకాకుండా ప్రభుత్వ ఫలాలను తర్వాత అక్కడ సమావేశంలో కొంతమంది మన వాళ్ళకు ఎమ్మెల్యే ఇలాంటి సీట్లు కూడా ఇవ్వాలని చెప్పి ఢిల్లీలో మిట్ట మధ్యాహ్నం పట్టపగటి పూట వచ్చే సంవత్సరం జన్మించబోతున్నాడు. అతనే ఇక్కడ చిన్నబ్బాయిగా తిరుగుతూ 1900 ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు చేయడం జరుగుతుంది. మీరు మాత్రం దీన్ని తప్పుదారి పట్టించి వేరే రకంగా ఏదైనా చేస్తే ఖబర్దారని కూడా హెచ్చరిక ఇంకా తెప్పించుకోవచ్చు అని చెప్పేసి మా పెద్దలు చెప్తున్నాను. ముఖ్యంగా మా సభకు నాలుగోడ అధ్యక్షుడికి మరి రంగాచార్య గారికి నరేంద్ర గారికి అలాగా వాళ్ళ సహకార సంఘాలతో ఇంకా ముందు నడుపుతారు. మీరందరికీ మొట్టమొదటిగా నమస్కరించి నేను మాట్లాడేది చాలా విషయాలు మాట్లాడేది కూడా మళ్ళీ నేను మాట్లాడితే వాడింగే మాట్లాడినట్టు ఉంటుంది. ఉన్నాం. అలాంటి కార్యక్రమాన్ని పాల్వంచ కాపర్ వెంకటాచార్య గారు కన్వీనర్గా ఉండి నన్ను కో కన్వీనర్గా రామాచారి వీళ్ళు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఈ రెగ్యులర్ కమిటీ ఏర్పాటయ్యే వరకు వీళ్ళు అడ్హాక్ కమిటీగా. సో ఫ్రెండ్, మీకు నా వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.